హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీలో ఎంతమంది అత్తమామల్ని చూడాలనుకుంటున్నారో, మీ బాధ్యత ప్రకారం చూస్తున్నారో వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్తున్నా, పెట్టే ఒక్క ముద్దైనా మనస్ఫూర్తిగా టయానికి ప్రేమతో వాళ్ళు తిన్నారా తినలేదా, తింటారా తినలేదా అని అడిగి మంచిగా ఏమంటారు, మీరు మామ అంటారు, తాతయ్య అంటారు, మామయ్య అంటారు, ఏదంటారో దాన్ని బట్టి అత్తమ్మ అని అంటారా, అత్త అంటారా, అమ్మమ్మ అంటారా, వాళ్ళని ప్రేమతో పిలిచి ఒక్క ముద్ద టయానికి పెట్టండి. ఎట్టాగో మీ బాధ్యత మీరు పెట్టాలి. పెట్టేదేందో మంచిగా సరిగ్గా చూసుకోండి. వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మనసత్వం అలాగా ఉంటుంది. వాళ్ళు తినేదేమో అర కేజీ కేజీ అయితే అన్నం కాదు, కొద్దిగా ఒక 4 ముద్దలు తింటారు. వాళ్ళు ఏమైనా ఎగస్ట్రా తినరు. మనం ఏ మంచి కూర చేసినా వాళ్ళు ఎగస్ట్రా తినరు, ఏ కూర చేసినా తక్కువే తినరు. వాళ్ళు తినేది ఒక్క ముద్ద. ఆ ముద్ద మాత్రం టయానికి పెట్టాలి. పెట్టదలుచుకున్న వాళ్ళైతే ఏ ఇష్టం లేకుండా ప్రేమతో ఆ పెట్టే ఒక్క ముద్దైనా మంచిగా పెట్టండి. లేదు వద్దు అనుకుంటే కఠినంగా అయితే పెట్టొద్దు. పెట్టాలి, ఎట్టయినా పెట్టొద్దని మేమైతే చెప్పాం, పెట్టాలి. పెట్టేదాన్నే ప్రేమగా ఆ ముద్ద వాళ్ళు తిన్నా కానీ వాళ్ళు మనశ్శాంతిగా ఉండేటట్టు పెట్టండి. కసిరించుకుంటూ విసిరించుకుంటూ వాళ్ళని అది ఇది ఏతూ మాట్లాడుకుంటూ అయితే పెట్టద్దు. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, మా నాన్న మాకు చిన్నప్పటి నేర్పింది ఏంటంటే, పెద్దవాళ్ళు అయినాక వాళ్ళ మనస్తత్వం చిన్న పిల్లలాగా మారిపోతుంది. వాళ్ళ మైండ్ వాళ్ళనే అర్థం చేసుకొని మనం ఏది తిన్నా కానీ వాళ్ళకు కొంచెం పెట్టేటట్టు ఉండాలి. వాళ్ళు తినాలనే ఆశ వాళ్ళకి, చిన్న పిల్లగాళ్ళు మనమైతే స్నాక్స్ కొట్టు దగ్గర ఎట్ట కొనిస్తాం, వాళ్ళకు కూడా అట్లా అనిపించిద్దట మనసు. ఏందో అది తింటే బాగుండిద్దేమో అనాలనిపించిద్దట వాళ్ళకి, అట్లా అనిపించిద్దట. అట్లానే టయానికి టీ కానీ, అన్నం కానీ, ఇంకా ఏంటి పాలు కానీ, స్నాక్స్ నేను తెచ్చుకున్నా కానీ, అరటిపండ్లు కానీ, ఏదైనా మనం బయటికి వెళ్ళి నుంచి తెచ్చినప్పుడు అది కొద్దిగా వాళ్ళని మీరు గుర్తుంచుకుంటే చాలు. గుర్తుంచుకొని కొంచెం తీసపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినాలా తినొద్దా, లేకపోతే మన పిల్లలకే మళ్ళీ పెట్టాలనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు మనం ఇచ్చిన దాంట్లో ఇంత తిని దాచుకొని మళ్ళీ మన పిల్లలు బడికి వచ్చినాక వాళ్ళ కోసం వాళ్ళు ఉంచుతారు. అట్లుంటుంది వాళ్ళ ప్రేమ అనేది. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటే మీరు కూడా మంచిగా ఉంటారు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే కోపంగా పెడతారు. ఎందుకు, నలుగురు చూడ పెడతారు.